గాయస్ మేము ఇప్పుడు కెఫేకి వచ్చాము. సో మేము ఇట్లా ఎంజాయ్ చేస్తాం, ఫుడ్ తింటాం. లొకేషన్ స్పాట్ మాత్రం ఎంత బాగుంది అంటే మొత్తం గ్రీనరీ అది చిన్న ఉంది. ఫొటోస్కి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ప్లేస్. మీరు కూడా వచ్చిరండి. మేము మొత్తం షూట్ చేసాము. చూడండి ఇంత మెల్లగా మాట్లాడుతున్నాం అనుకోండి, అందరు ఉన్నారు. సో ఇప్పుడు మేము ఆర్డర్ చేసాము. ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసినాం గాయస్. ఎన్నో ప్లేస్ చేసినామంటే ఫస్ట్ చికెన్ 65 పిజ్జా ఒకటి, టిక్కా చికెన్ టిక్కా పిజ్జా ఒకటి. మేము డిఫరెంట్గా ట్రై చేసినాం. కొరియన్ వింగ్స్ ట్రై చేసినాం. అంటే ఆర్డర్ చేసినాము. మేము కొరియన్ వింగ్స్ ఎప్పుడు తినలేదు. నార్మల్ వింగ్స్, కేఎఫ్సీ వింగ్స్ తిన్నాము. సో కొరియన్ వింగ్స్ ఎట్లుంటాయి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసాం. అండ్ ఒక ఓరియో మిల్క్ షేక్. యాక్చువల్లీ మిల్క్ షేక్స్ 2 తీసుకున్నాం అనుకో, టేస్ట్ బాగాలేదనుకో 2 పైసలు బుక్ అవుతుంది. ఒకటి తీసుకుంటే ఇంకోటి నెక్స్ట్ వేరే ట్రై చేస్తాం. మాక్టైల్స్ అయినా లేకపోతే వేరే మిల్క్ షేక్ అయినా ట్రై చేద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే ఓరియో మిల్క్ షేక్ ఒకటి, చికెన్ 65 పిజ్జా ఒకటి, చికెన్ కొరియన్ వింగ్స్ ఒకటి ఆర్డర్ చేసినాం. అండ్ చూపిస్తాము డిషెస్ ఎట్లా ఉంటాయో. ఫుడ్ టేస్ట్ రివ్యూ అంతా మీకు చెప్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటే సర్వీస్ చాలా బాగుంది. రాగానే ఇట్లా వాటర్ బాటిల్ తెచ్చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, వే ఆఫ్ స్పీకింగ్ అదంతా చాలా బాగుంది. రేటింగ్ కూడా ఇస్తాము. మేము రేటింగ్ కూడా ఎంత ఇస్తామో అంత చెప్తాము. ఎందుకోసం బయట కూర్చుంటాము. అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో రావాలి. గ్రీనరీ నైట్ టైంలో లైట్స్తో గ్రీనరీ మస్తు ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో అయినా నైట్ టైంలో అయినా బయట లొకేషన్ చాలా బాగుంటుంది. ఖాళీ ప్లేస్ ఉంది, బ్యాక్ యార్డ్ లాగా మొత్తం వచ్చేసి చూపిస్తాను. వెళ్ళేటప్పుడు లాంగ్ వీడియో షూట్ చేస్తాను, షార్ట్ వీడియో షూట్ చేశాను. ప్లీజ్ టు వాచ్. 5 minutes అని చెప్పిండు గాయస్, 15 minutes అవుతుంది. ఆర్డర్ ఇంకా రాలేదు. ఓన్లీ ఫస్ట్ షేక్ వచ్చిందంటే చెప్పండి. ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది, బాగా ఉంది. వింగ్స్ ఎప్పుడు వస్తాయని వెయిటింగ్ గాయస్. చూడాలి, తినాలి టేస్ట్ చేయాలి. ఎలా ఉంది. కొరియన్ వింగ్స్ ఏదా నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. తింటూ మాట్లాడతాను. ఐస్ వచ్చింది చూడండి. వింగ్స్ చూస్తేనే మాకు అసలు నోరు ఊరిపోతుంది. చూడాలి అవి ఎట్లా ఉంటాయో. అండ్ టేస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి మా ఫుడ్ వచ్చేసింది. చికెన్ వింగ్స్, పిజ్జా, మిల్క్ షేక్. సో సర్వ్ చేసి వెళ్ళిపోయింది అతను. తింటూ చూపిస్తాం టేస్ట్ ఎట్లుంది. హలో మా టేస్ట్ దొరుకుతుంది. అంటే స్పైసీగా బాగుంది. పైన తీసుకుంది అని ఫస్ట్ చాలా బాగుంది. ఇది కొరియన్ వింగ్స్, కొరియన్ చికెన్ వింగ్స్. కోరుకుతాను తింటుంది కానీ తిన్నికి వస్తలేదు. తింటున్నాం. చాలా బాగుంది. ట్రై చేసి ఎంతసేపు వచ్చేసి వింగ్స్ ట్రై చేసినాం కదా, వచ్చేసి మిల్క్ షేక్ ట్రై చేసినాం. యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్ ఎక్కువ అనుకున్నాము. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత వర్త్. టేస్ట్కి ప్రైస్కి ఓకే పెట్టచ్చు అనిపించింది. నైస్. ఇప్పుడు పిజ్జా మీద చిల్లీ ఫ్లేక్స్ ఇస్తుంది. పిజ్జా నెక్స్ట్ ఆలియన్ కూడా ఇద్దాం ఒకటి. మొత్తం చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చినట్టు ఆలియన్ టేస్ట్ ఎట్లుంటుంది. నేను నిమిషం టేస్ట్ చేసి చెప్తాను. చూపిస్తాను కూడా. ఎన్ని బొత్తలకి చెప్తాం అనుకోకండి. తినడానికి బయటకు వచ్చి యాక్చువల్లీ ఇది చేతితో తిన్నా అనుకోండి కడుపు నిండిపోతే వచ్చి కొట్టేసాను. సాస్ వేసుకొని ట్రై చేద్దాం. యాక్చువల్లీ వాళ్ళు స్పైస్ తక్కువ వేసారు. స్పైస్ కావాలన్నా వేసుకోవచ్చు అని చెప్పేసి చిల్లీ ఫ్లేక్స్ వాళ్ళు ఇచ్చారు. సేపటి
టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా పెద్ద ఉంది. మీకు ఎంతసేపు వచ్చినా చూపిస్తాం. చాలా పెద్ద ఉంది. టేస్ట్ కూడా బాగుంది. ఇట్లా ఉంటే మేము తింటూనే ఉంటాం. తిన్నాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఒక పిజ్జా స్లైస్ తినేసరికి ఫుల్ అయిపోయింది రైస్. బట్ మేము ఊరుకుంటాము, తింటాం. మనం ఎంత రైస్ తినాలి. కొద్ది వేసి మనం పెట్టిన మనకి వర్క్ చేయాలి. ఒక్కసారి తినేసరికి ఫుల్ అయిపోయినాక ఇంకా 6 స్లైసెస్ ఉన్నాయి. ఏమో డౌట్ స్విఫ్ట్ ఉంది, మిల్క్ షేక్ ఉంది. సో జస్ట్ మాట్లాడు ఆన్ చేయలేదు చేసినాం. చాలా బాగుంది. ఇంకా పైన చెప్ప క్రిస్పీ లేయర్ ఉంది, లోపల సాఫ్ట్ ఉంది. చాలా బాగుంది. మేము మాకు తెలియకుండానే 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆర్డర్ చేసినాం. ఇదేమో ఫుల్ క్రంచీగా ఫుల్ ఫ్లేవర్ఫుల్ ఉంది. అదేమో మైల్డ్ ఫ్లేవర్స్తో ఉంది. ఇది అది తింటే సెట్ అయిపోతుంది ఫ్లేవర్స్. మనం తిన్న తర్వాత మా టేబుల్ వచ్చేసి ఇట్లుంది. ఇది ఫేవరెట్ పాటలు అవుతాయి. కంప్లీట్ అయితే మా ఫుడ్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. వెళ్ళడానికి కూడా ఓపికలేదు. ఫుడ్ మాత్రం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుడ్కి మాత్రం మంచి రేటింగ్ ఇవ్వచ్చు అండ్ అంబియన్స్కి కూడా మంచి రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మా ఫుడ్ అయిపోయింది కాబట్టి మా బిల్ వచ్చేసి 950 980 అయింది. 1000 అంతేగా. సో బిల్ అయిపోయినాక బిల్ పే చేసి బయటికి పోయి కొద్దిసేపు బయట కూర్చొని ఫొటోస్ కూడా దిగుతాం అండ్ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తాం. కూర్చొని ఆ లొకేషన్ మొత్తం చూపిస్తాం మీకు. చూడండి, మీకు ఎవరికైనా ఉప్పల్ రామంతపూర్ ఇంకా అంబర్పేట్ సరౌండింగ్స్లో కెఫేస్ రావాలనుకుంటే రావచ్చు. లొకేషన్ బాగుంది. ప్రైజెస్ కూడా కెఫేస్లో 1000 రూపీస్కి ఇద్దరు ఫుల్ అయ్యేలాగా తినొచ్చు. అంటే వర్త్ అసలు. విత్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మేము రివ్యూస్ ఇస్తాము. రివ్యూస్ ఇచ్చినప్పుడు కూడా చెప్తాము. గూగుల్లో రివ్యూ ఇస్తాం. చూడండి. బాయ్. చూడండి, మా తినడం అయిపోయింది. బయటకు వచ్చి కూర్చున్నాం. నిమిష చూడండి సెల్ఫీలు దిగుతుంది. మంచిగా రెడీ అయింది. ఇప్పుడే లిప్స్టిక్ వేసుకుంది. చూడండి, బయట నుంచి వ్యూ వచ్చేసి ఇట్లుంది. డన్ అయిపోయింది. మా తినడం అయిపోయింది. ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ర్యాపిడో అసలు బుక్ అవుతలేదు గైస్. ఈ నుంచి చాలాసేపు అవుతుంది. ఒక 8 minutes నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు బుక్ అయింది. సో నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడతా. అండ్ ఇక్కడ బయట లొకేషన్ కూడా చూపించలేదు కదా, చూపిస్తాను. స్టే ట్యూన్. అయిపోయింది. మనం తిన్నాము, మస్తు ఎంజాయ్ చేసినాము. కెఫే డేట్. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. లొకేషన్ చాలా బాగుంది. లొకేషన్ మొత్తం యాడ్ చేసాము. చూడండి, మీరు కూడా రండి, విజిట్ చేయండి. లవ్డ్ వన్స్తో. సో మేము వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. మేము కూర్చున్న లొకేషన్ ఇక్కడ నుంచి మొత్తం ఇట్లుంది. ఇది లోపలికి వెళ్ళడానికి. మేము ఇంతకుముందు ఫుడ్ తిన్న స్పాట్ అది. సో ఇక్కడ నుంచి మొత్తం సిట్టింగ్. అది ఎంట్రన్స్. కార్టెల్ కేఫ్ అండ్ బిస్ట్రో. ఎండింగ్ చెప్పుకున్నాం.